షాప్ కి స్టిక్కరింగ్ చేయాలనుకొని స్టార్ట్ చేసిన పనికి ఇన్ని ఆటంకాలు వస్తాయని అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే ఫస్ట్ షాప్ కాడికి వెళ్లి మెజర్మెంట్స్ తీసుకున్నా. మెజర్మెంట్స్ వచ్చేసరికి హైట్ 30 సెంటీమీటర్స్, విత్ 1.78 మీటర్స్. ఆ మెజర్మెంట్స్ తో ఒక ఆర్ట్ బోర్డ్ ని క్రియేట్ చేసి డిజైన్ అయితే కంప్లీట్ చేశాను. ఇక్కడ వరకు అంతా బాగుంది. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందబ్బా. అలా డిజైన్ ని కంప్లీట్ చేసుకుని హోమ్ కాడ్ నుంచి స్టార్ట్ అవుదాం అనుకునే లోపలే గాలివాన స్టార్ట్ అయింది. సరే గాలివాన తగ్గాక స్టార్ట్ అవుదామని ఆగాను. ఆగి స్టార్ట్ అయ్యానో లేదో బైక్ పంచర్ వేసుకొని కిక్ రాట్ కొట్టాను. స్లిప్పర్స్ తెగిపోయినాయి. కొన్ని 1 మంత్ కూడా అవ్వలేదు, అప్పుడే తెగిపోయినాయి ఇవి. సరే తెగిపోయింది కదా అనేసి పడేసేదానికి లేదు. మనకి బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు ఏ వస్తువు ఎలా వాడాలని బాగా తెలుసుద్ది. ఇంకా స్లిప్పర్స్ కుట్టించుకునేసి ఫ్లెక్స్ షాప్ కాడికి వెళ్ళిపోయాను. ఫైల్స్ అన్ని సెండ్ చేసేసాను, కానీ మెజర్మెంట్స్ తప్పు అయిపోయింది. హైట్ కరెక్ట్ గానే వచ్చింది 30 సెంటీమీటర్స్, బట్ విత్ వచ్చేసి 1.78 మీటర్స్ రావాల్సింది 1.4 అలా వచ్చింది. అది షాప్ అంకుల్ కొంచెం స్ట్రెచ్ అవుతుందమ్మా పర్వాలేదని అంటే, అంకుల్ చేపిచ్చేదో ఒకసారి స్టిక్కరింగ్ అలా స్ట్రెచ్ అయ్యి స్టిక్కరింగ్ కనపడతా ఉంటే బాగోదు అంకుల్, ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వండి నేను సెట్ చేసి ఇస్తానని చెప్పి సెట్ చేసి ఇచ్చేసాను. మళ్ళీ నేను యూవీ ప్రింటింగ్ అయితే తీసుకున్నాను. పర్ స్క్వేర్ ఫీట్ మనకు వచ్చేసి 150 రూపీస్ అయితే పడింది. ఇంకా అలా మొత్తానికి ప్రింటింగ్ స్టార్ట్ చేసేసారు. మొత్తానికి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా అయితే వచ్చింది. మొత్తానికి అర్థమైంది ఏంటంటే, మనం చేసే పని ఏది ఆపాలని చూసినా, చెయ్యాలని ఇంటెంట్ ఉంటే ఆ పని ఎలా అయినా జరుగుతుంది. నాకు జరిగింది. అండ్ లాస్ట్ కి స్టిక్కర్ ఎలా వచ్చిందో కంపల్సరీ 5 కి ఎంత రేటింగ్ ఇస్తారో కింద కమెంట్ చేసి అయితే చెప్పేయండి. నెక్స్ట్ వీడియోలో స్టిక్కరింగ్ వేసి ఎలా వచ్చిందో చూపిస్తాను. అంతవరకు ఫాలో చేసి పెట్టుకోండి. బాయ్.